గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పోలీసు వారి ఆధ్వర్యంలో నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. చేతులతో చాకచక్యంగా ఇళ్ల తలుపులు తెరుస్తూ వరుస దొంగతనాలకి పాల్పడుతున్న దొంగను అరెస్టు చేశామని తెలియజేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ దొంగతనాలకి పాల్పడుతున్న 28 సంవత్సరాల షేక్ హుస్సేన్ అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. అతని వద్ద నుంచి సుమారు 4.79 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు మరియు 4,32,000 రూపాయల నగదు మొత్తం 9,11,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముద్దాయి తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 10 దొంగతనానికి పాల్పడినట్లు నిందితుడు విచారణలో చెప్పాడని తెలిపారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కలిగి ఉండి గతంలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉంటూ జైలుకు వెళ్లిన పాత నేరస్తుడు అని తెలిపారు. హౌస్ బ్రేకింగ్ మీద క్రైమ్ నెంబర్ 753/25 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ హుస్సేన్ అలియాస్ బెకర్. అతను ఇప్పుడు తాడేపల్లి నూలకపేటలో ఉంటున్నాడు. యాక్చువల్గా అతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను. ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇతను అరెస్ట్ చేసినాక 10 కేసెస్, మొత్తం 10 కేసెస్లో ఇతను ఒప్పుకోవడం జరిగింది. 10 కేసెస్ రికవరీ చేయడం జరిగింది. మొత్తం మీద 86 గ్రామ్స్ గోల్డ్, 956 గ్రామ్స్ సిల్వర్, 4,32,000 క్యాష్, మొత్తం రికవర్డ్ ప్రాపర్టీ విలువ 9,11,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేసి విక్టిమ్స్కి అప్పగించడం జరుగుతుంది. సో ఇతని మీద ఇంతకుముందు కూడా 9 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతను ఏదైతే లాక్డ్ హౌజెస్ ఉంటాయో అవి గమనించి అవి టార్గెట్ చేసి హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ షేక్ హుస్సేన్ అనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి డిటెక్షన్ చేసిన తాడేపల్లి ఇన్స్పెక్టర్, తాడేపల్లి ఎస్ఐస్ అండ్ టీమ్ వారందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాను. సో గుంటూరు జిల్లాలో ప్రాపర్టీ అఫెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో, కొంతమంది పాత అఫెండర్స్ మళ్ళా ప్రాపర్టీ అఫెన్సెస్కి పాల్పడుతున్నారో వాళ్ళందరికీ మేము వార్నింగ్ ఇస్తున్నాము. ప్రాపర్టీ అఫెన్సెస్ మళ్ళా చేస్తే పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. సో పీడీ యాక్ట్ ఓన్లీ ఈ రౌడీల మీద, గాంజా వాళ్ళ మీద కాదు, ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తే కూడా పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ అఫెన్సెస్ ఎవరైతే మళ్ళా చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము పీడీ యాక్ట్ పెట్టే ప్లాన్లో ఉన్నాము. సో ఎవరైతే పాత అఫెండర్స్ జైలు నుంచి బయటకి వచ్చి మళ్ళా అఫెన్సెస్లో పాల్పడుతున్నారో వాళ్ళని మళ్ళా బయటికి రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి మళ్ళా ఎవరు కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తే ఖచ్చితంగా మీరు పట్టుబడతారు. ప్రతి కేసును మేము డిటెక్ట్ చేసే ఒక ప్లాన్ మేము తీసుకొచ్చాము. ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుంది. వాళ్ళ మీద డిటెక్షన్ అయినాక వాళ్ళ మీద ఓన్లీ సింపుల్ అరెస్ట్ చేసి లోపల పంపించడం కాదు, వాళ్ళని పర్మనెంట్గా పీడీ యాక్ట్ పెట్టి కూడా